హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. చెప్పు. నీకు ఏంటంటే మాకు సమాజం తెలుసు. నాగార్జున రెడ్డి గారు బ్రహ్మాండంగా దొరికేయాలి, వాళ్ళని వదిలిపెట్టకూడదు. అసలు మనం పిండి పారేయాలి, వాషింగ్ మిషన్లో వేసాను అనుకున్నట్టున్నాను. అదే మన కళ్యాణ్ బెనర్జీ గారు కనుక చంద్రబాబు నాయుడు గారిని కనుక వాషింగ్ మిషన్లో వేసి పిండేస్తే ఆయన అంతా కూడా బ్రహ్మాండంగా నీట్గా అయిపోతాడని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పినట్టు నేను నీకు దొరికినట్టు నేను. కానీ అడగడం మీ బాధ్యత, చెప్పడం మా బాధ్యత. ప్రజలకు ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఇప్పుడు ప్రజలు ఏంటంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి పుస్తకాలు చదివి వీడియోలు చూసి ఇన్ఫర్మేషన్ సేకరించలేరు కదా. కానీ ఏంటంటే ఏదో గాడ్స్ గిఫ్ట్ దాకా కొంచెం మెమరీ పవర్ ఇచ్చి మాట్లాడగలిగిన కెపాసిటీ ఇచ్చి ఇటు ఇంగ్లీషు, తెలుగు, హిందీ, అవసరమైతే కథ తమిళ్ అన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళని పిలిచి అడుగుతారు. తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా డేట్ కానీ ఇంకోటి కానీ పొరపాటుని చెప్పుంటే మమ్మల్ని క్షమించండి. అదే ఏదైనా చెప్పాను కదా నేను. చంద్రబాబు నాయుడు గారు 20వ తారీఖు ఏప్రిల్, హిట్లర్ కూడా 20వ తారీఖు ఏప్రిల్ అని చెప్పాను కదా. కానీ వాటిలో ఏదైనా తప్పులు కనుకుంటే నన్ను దయచేసి క్షమించండి. రైట్, నువ్వేమడుగుతున్నావు? జమిలీ ఎలక్షన్స్, పార్లమెంట్లో బిల్లు కూడా చకచకా మూవ్ అవుతుంది. ఏంది అసలు సార్, అసలు దీని యొక్క సారాంశం ఏంది? 1 నేషన్ 1 ఎలక్షన్ అయ్యే అవకాశం ఉందా? దీనివల్ల రాష్ట్రాలకు, దేశాలకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏం చెప్తారు సార్? అసలు జమిలీ ఎలక్షన్ అనేటిది ఇది ఒక పెద్ద తమాషా అయిపోయింది. కానీ జనాలకి హిస్టరీ కనుక తీసుకొని కనుక చూస్తే మనకి 1952లో దేశవ్యాప్తంగా పార్లమెంట్లకి, అసెంబ్లీకి అన్నిటికీ ఒకటేసారి ఎలక్షన్ జరిగింది. తర్వాత ఏమైందంటే కాలమాన పరిస్థితులను బట్టి మారిపోయింది. అంతేగాని జమిలీ ఎలక్షన్స్ అనేది పెద్ద కొత్తగా వచ్చేసి మోడీ గారు, అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో పెద్ద కొత్తగా ఇన్వెంట్ చేసినటువంటిది ఏం కాదు. ఇదేమైనా ఐన్స్టీన్ E=mc² లాంటి ఇన్వెన్షన్ ఏం కాదు. ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఉంది, కొత్తదేం కాదు. కాలమాన పరిస్థితుల మూలకంగా ఆ విధంగా వచ్చింది. వాజ్పేయి గారు గవర్నమెంట్ చూసాం కదా మనం, ఇందిరాగాంధీ అసాసినేషన్ చూసాం కదా మనం. చంద్రబాబు నాయుడు గారు కూడా 2004లో కాదు అసలు యాక్చువల్గా ఎలక్షన్ జరిగి ఉండాల్సింది. 6 నెలలు, సంవత్సరం పాటు ఆయన జరిపేయడం మూలంగా 2004లో వచ్చింది. కేసీఆర్ గారు కూడా అలాగే చేశాడుగా. అందుకని ఈ వేరియేషన్ వచ్చింది. ఈ వేరియేషన్ అనేటువంటిది ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. అందుకని జమిలీ ఎలక్షన్లో దీని మూలకంగా ఖర్చు తగ్గుతుందట. పచ్చిబూతు. మహా అయితే మ్యాక్సిమం 10,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు. గతంలో ఉన్న టెండెన్సీ చూస్తే 10,000 కోట్లు 5 సంవత్సరాలకి, అంటే సంవత్సరానికి 2,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము 2,000 కోట్ల రూపాయలు ఎలక్షన్ల కోసం, అది ఏంది నాయకుడిని ఎన్నుకోవడానికి కోసం అని చెప్పి ఖర్చు పెట్టలేనంత దరిద్ర స్థితిలో ఉన్నాం మనం. లేముగా. అది యాక్చువల్ క్యాలిక్యులేషన్ చేస్తే 97 కోట్ల మంది పాపులేషను, 140 కోట్ల పాపులేషన్, 97 లక్షల మంది ఓటర్లు. మ్యాక్సిమం ఖర్చు అయ్యేటువంటిది 10,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికి కలిపి. అది లెక్కేసుకుంటే మనిషికి 14-15 రూపాయల కంటే ఎక్కువ పడదు. అది పెద్ద ఖర్చా? దీని మూలంగా ఖర్చు తగ్గుతుంది అంటారు. దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్. టైం చాలా సేవ్ అవుతుంది అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో 2 ఒకటేసారి జరగలేదా? ఏం టైం సేవ్ అయింది? టైం సేవింగ్ అంటే ఏమన్నదో, 2 సార్లు ఎలక్షన్లు కనుక పెట్టినట్టయితే అసలు ప్రభుత్వాలు ఏ పనులు చేయడానికి అవకాశం లేకుండా పోతుందండి అంటాడు. ఎలక్షన్ కోడ్లో ఉన్నప్పుడు నువ్వు కొత్త స్కీములు ప్రకటించడానికి వీల్లేదు. జరుగుతున్న కార్యక్రమాలు అయ్యి ఆగవు. మరి ఇంకా ప్రభుత్వం అడగపోవడం అంటే ఎక్కడుంది? ఇది ఒక రీజను, దిక్కుమాలిన రీజను. వ్యాలిడ్ రీజన్స్ అంటే ఏమైనా ఉన్నాయంటే నాకు తెలిసినంత వరకు ఒక్కటి కూడా లేదు. పోనీ ఈ జమిలీ ఎలక్షన్స్ అని చెప్పి ఇంత చేయడం అంటున్నారు. 18,000 పేజీల రిపోర్ట్ తయారు చేయించారు, క్యాబినెట్లో పెట్టారు, అప్రూవ్ చేయించారు, బిల్లు పెట్టారు, బిల్లు కూడా పార్లమెంట్లో పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వీటన్నిటికంటే ముందు తేలాల్సింది ఏంది? పాపులేషన్ లెక్క తీయాలి. మరి ఇంతవరకు తీయలేదుగా. 2011 తర్వాత 2021లో మనకి పాపులేషన్ లెక్క తీయాలి. మనం అనుకునేది 135 కోట్లు 140 కోట్లు అనేది ఉజ్జాయింపు లెక్కే, కరెక్ట్ లెక్క కాదు. ఫస్ట్ నువ్వు జనాభా లెక్క తీస్తే గానీ కరెక్ట్గా తెలియదు. ఫస్ట్ అది చేయాలి. దాని గురించి ఎక్కడన్నా ప్రస్తాపించారా ఎవరన్నా? ఒక్క వీడియోలో నువ్వు చూడు, ఎవరు దాని గురించి ప్రస్తాపించాలి. ఫస్ట్ చేయాల్సిన పని అది. 2021లో జరగాల్సింది జరగకపోవడానికి కారణం కరోనా అన్నారు, తప్పించుకున్నారు. మరి ఇప్పుడైనా చేయొచ్చుగా.
అంతేగా. అది చెయ్యరు. జమిలీ ఎలక్షన్లు కనుక పెట్టాలి అనే పని అయితే భారత రాజ్యాంగంలో రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో వేరే యాక్ట్స్లో చాలా అమెండ్మెంట్స్ చేయాలి. అది అంత ఈజీ కాదు. ఓకే. అది చాలా డిఫికల్ట్ టాస్క్. అందుకని 2026లో కూడాను డీలిమిటేషన్స్ వస్తాయి మనకి. ఓకే. 2021లో పాస్ చేసినటువంటి చట్టం ప్రకారము 25 సంవత్సరాల తర్వాత డీలిమిటేషన్ అని చెప్పారు. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాలు పెరుగుతాయి. అవును. అది 2026కు వస్తుంది. అందుకని వీళ్ళు ఏమంటున్నారంటే 2027లో జమిలీ ఎలక్షన్లు అండి అంటారు. ఇవన్నీ కూడా ఊహాగానాలేనబ్బా. 2027 అని కొంతమంది అంటారు, 29 కొంతమంది అంటారు, మేము రెడీగా ఉన్నామంటారు. చంద్రబాబు నాయుడు నాకేం అభ్యంతరం లేదంటాడు. జగన్మోహన్ రెడ్డి వీఆర్ ఆల్రెడీ రెడీ అంటాడు. వీళ్ళు ఒక్కళ్ళంటే సరిపోదు. ఓకే. ప్రధానంగా జరగాల్సినటువంటిది జనాభా లెక్క, అది ముందు చేయాలి. దాని తర్వాత డీలిమిటేషను, దాని తర్వాత అది చేయాలి. ఇది రెండూ చేసిన తర్వాత లీగల్ కాంప్లికేషన్స్ ఏంటి అనేటువంటిది చూడాలి. పార్లమెంట్లో 2/3 2/3 ఆఫ్ ది మెంబర్స్ అందరూ ఒప్పుకోవాలి. ఓకే. అది కుదిరే పని కాదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి మెజార్టీ లేదు. 50% రాష్ట్రాలు, 50% తగ్గకుండా రాష్ట్రాలు ఒప్పుకోవాలి. అది కుదిరేటువంటి పని కాదు. మన ఏదో మేము మహారాష్ట్రలో గెలిచాము, హర్యానాలో గెలిచేసాము, మిగిలిన మా దగ్గర ఉన్నాయన్నారు. ఐ థింక్ నెక్స్ట్ మంత్లో ఢిల్లీలో ఉంటుంది. మరి ఢిల్లీలో ఏమవుతుందో మనకు తెలియదు. అవునా? వచ్చే సంవత్సరంలో మళ్ళీ 4-5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. సరే, ఈవీఎంలు మేనేజ్ చేస్తారా, ఏం చేస్తారనేది మనం దాని గురించి వీడియోలు చేసుకుందాం, మర్చిపోదాం. అదొక పెద్ద ఇది. ఈవీఎంని మేనేజ్ చేయడం అనేటువంటిది పెద్ద డిఫికల్ట్ టాస్క్ ఏం కాదు. అది అందులో ఉండేటువంటిది మెయిన్గా సాఫ్ట్వేరే కదబ్బా. మిషన్ ఉంటుంది, మిషన్లో సర్క్యూట్ ఉంటుంది, ఎస్ఎంబిఎస్లు ఉంటాయి, అవి ఇవి సంఘ సమాచారం ఉంటాయి, దాని టెస్టెడే ఉంటాయి, బాగానే ఉంటాయి. సాఫ్ట్వేర్ అనేది నీకు ఎట్ట కావాలంటే అట్లా రాసుకుంటావు. పిచ్చి కూడా దానికి ఏం తెలుసు, ఈవీఎంకి సాఫ్ట్వేర్ని బట్టి అది పని చేస్తుంది. అయిపోయింది కదా అక్కడే. మోడీ గారికి రష్యా వాళ్ళతో బాగా రిలేషన్లు ఉన్నాయి కాబట్టి పోయినసారి ఈవీఎంలన్నీ అక్కడే తయారు చేయించారు, సాఫ్ట్వేర్లు అక్కడే రాయించారు అన్నారు. అది నిజమా కాదా మనకు తెలియదు, అన్ని పుకార్లే. వీవీప్యాట్లు లెక్క పెట్టమంటే మేము లెక్క పెట్టమంటారు, మాకు పోలింగ్ చేస్తామంటారు. అరే సాఫ్ట్వేర్ ఏం రాసావు చూపించరా బాబు అంటే చూపించాల్సిన అవసరం లేదంటారు. మన ఈ మధ్య ఏం చేశారు అనుకున్నావు, ఒక కొత్త అమెండ్మెంట్ కూడా చేసుకున్నారు వాళ్ళు. పబ్లిక్ అయ్యి చూపించాల్సిన పని లేదంట. ఓటేసేది నేను, ఇది నా దేశము, నా నాయకుడు నేను అనుకుంటున్నాను నేను, కానీ నేను ఎవరికి ఓటేసానన్న సంగతి కూడా నాకు చెప్పరట. ఇది న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నీకు జమిలీ ఎలక్షన్ ఎట్లా జరుగుతాయి? 2027 ఒకడు, 29 ఒకడు, లేదండి వీలైనంత తొందరగా పెట్టేస్తారని ఇంకొకడు, దిక్కుమాలిన టీవీ డిబేట్లయా 2034 కూడా వస్తుంది అనేసి అంటే నాకైతే నమ్మకం లేదు. కానీ భారత రాజ్యాంగంలో చాలా ఆర్టికల్స్ని అమెండ్ చేయాలి. లీగల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కష్టం కదా. మన సెటప్ ఏంటి, ఫెడరల్ సెటప్ కదా. ఫెడరల్ సెటప్ అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే. లేదు మేము జమిలీ ఎలక్షన్లు పెడుతున్నాం, నీ ఎలక్షన్ రద్దు చేసాం అంటే రాష్ట్రాలు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. ఫెడరల్ సెటప్ దెబ్బతింటారా నీకు? భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్కే నువ్వు తుట్లు పుడితేట. భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి ప్రియాంబుల్ ఏదైతే ఉందో, మౌలిక స్వరూపం ఏదైతే ఉందో, దాన్ని పార్లమెంటు కూడాను మార్చేటువంటి హక్కు లేదు, మార్చడానికి వీల్లేదు. డెమోక్రసీ, సెక్యులర్, సోషలిస్టిక్, యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇది భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం. ఈ మౌలిక స్వరూపాన్ని చేంజ్ చేసేటువంటి హక్కు ఎవరికీ లేదు. ఆర్టికల్ 19లో నువ్వు ఏదైనా అమెండ్మెంట్ చేసుకోవచ్చు. స్వాతంత్రం ఇచ్చారని నోటికి వచ్చిన అడ్డమైన వాగుడు కనుక నడ్డి మీద తంతారు. ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 క్లాజ్ ABCDEFలోనేమో నీకు సంబంధించినవి చెప్పారు. సబ్సెక్షన్ 2లో నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నడ్డు ఇరక్కొడతా అని కూడా చెప్పారు. జనాలు చాలా మంది అది చదువుకోకుండా పక్ష స్వాతంత్రం ఉంది, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే కుదరదు. భారత రాజ్యాంగం అనేటువంటిది పర్ఫెక్ట్. ఆ రోజుల్లోనే అంబేద్కర్ గారు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి వాడు ఒక నియంత గనక అయితే ప్రజలు ఇబ్బంది పడతారు అన్నటువంటి దూరదృష్టితోటి ఆలోచించి రాష్ట్రాలు చేయాల్సిన పనులేంటి, కేంద్రం చేయాల్సిన పనులేంటి, ఇద్దరు కలిసి చేయాల్సిన పనులేంటి అని చెప్పారు. నన్ను అడిగితే నేనేమంటానంటే, అమ్మారు ఇప్పుడు నువ్వు జమిలీ ఎలక్షన్ల గురించి అడుగుతున్నావు కాబట్టి
భారత రాజ్యాంగంలో డెమోక్రటిక్, సోషల్, సెక్యులర్, యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నారు కదా మీరు. నేనేమంటానంటే ఇంటిగ్రిటీ అనేటువంటి పదం కూడా యాడ్ చేయండి అంట. ఓకే. సెక్యులర్ అనే పదం అంత ముందు లేదు, తర్వాత కదా యాడ్ చేసుకున్నాం మనం. సార్ అట్లనే ఇంటిగ్రిటీ అనేటువంటి పదాన్ని కూడా యాడ్ చేయండి. అంటే దాని అర్థం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ భారతదేశం అనేటువంటిది కలిసే ఉండాలి. అమెరికాలో జరిగేటువంటి డీప్ స్టేటు, ఈ అదానీ కేసు, జార్జ్ సోరస్, వాళ్ళందరి గురించి చెప్పుకున్నాగా. భారతదేశాన్ని ముక్కలుగా చేసి తలా ఒక ముక్క తీసుకుందాం అనే ఉద్దేశంతో ఉంటారా మీ యంగ్స్టర్స్, జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పుకున్నాగా. అలాంటి జాగ్రత్త అనేటువంటిది రాజ్యాంగంలో పొందుపరచాలన్న ఉద్దేశంతో నేను ఈ పదం చెప్తున్నా. ఇంటిగ్రిటీ అనేటువంటి దాన్ని కూడా మీరు భారత రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయండి. తప్పు అయితే క్షమించుగాక, నాకు తెలిసింది ఏదో చెప్పాను. జమిలీ ఎలక్షన్స్ అనేది అంత సులభంగా జరిగేటువంటిది కాదు. దాని గురించి పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన పని అంతకంటే లేదు. ఇంకా ఏమైనా కావాలా నీకు ఇన్ఫర్మేషన్? సరే, ఇంకా మిగిలినటువంటి కనుక చూసుకున్నాం అనుకో, జనాభా 140 కోట్లు, 97 కోట్ల మంది ఓటర్లు, 60 లక్షల ఓటింగ్ మిషన్లు, 20 లక్షల పత్తా లేకుండా పోయినాయి, 7,600 కిలోమీటర్ల తీర ప్రాంతము, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది, వేదాలు ఉన్నాయి, టైం క్యాలిక్యులేట్ చేసాము, ఇవన్నీ మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇండియన్ టైం క్యాలిక్యులేషన్ కూడా, అంటే ఇప్పుడు ఈ దీంట్లో కూడా టైం క్యాలిక్యులేషన్ ఉందిగా. 27, 29, 34 టైం క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి కదా ఇందులో కూడా. ఒకవేళ ఇప్పుడు ఇదే ఉందనుకో, నీకు 27వ సంవత్సరం 2027లో జమిలీ ఎలక్షన్స్ అన్నారనుకో, జనాభా లెక్కలు తీసేశారు, డీలిమిటేషన్ కూడా చేసేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 17 మంది ఎమ్మెల్యేలు కాదు 25 మంది అయిపోయారు ఎంపీలు. ఎమ్మెల్యేలు 119 కాదు, చేసేది లేదు 150 అయిపోయారు. డీలిమిటేషన్ ప్రకారము పాపులేషన్ బేసిస్లో చేస్తారు. ఇవన్నీ జరిగిపోయినాయి అనుకుందాం. రేపు 2027లో పెట్టాలి అనేసి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలిగా. అంతేగా, ఒప్పుకుంటుందో లేదో ఎక్కడ తెలుస్తుంది? ఓడిపోయినటువంటి వాడేమో పెట్టమనే అంటారు, ఎందుకంటే గెలుస్తామని ఆశ ఉంటుంది కాబట్టి. మరి గెలిచిన వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? మమతా బెనర్జీ ఒప్పుకుంటుందా? స్టాలిన్ ఒప్పుకుంటాడా? కర్ణాటకలో ఒప్పుకుంటారా? కేరళలో విజయన్ ఒప్పుకుంటాడా? జమ్మూ కాశ్మీర్లో ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకుంటారు? 50% తగ్గకుండా రాష్ట్రాలు ఒప్పుకోవాలి. అదే నీకు ఫుల్ఫిల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యసభలో లోక్సభలో 2 చోట్ల కూడాను 2/3 మెజారిటీ ఉండాలి. అదే కుదిరే పరిస్థితి లేదు. అందుకని ఏంటంటే జమిలీ ఎలక్షన్స్ అని చెప్పి ఒక ట్రంప్ కార్డు ప్లే చేశారు. అది జరిగేది కాదు అన్న సంగతి మోడీ గారికి, అమిత్ షా గారికి బాగా తెలుసు. కానీ జనాన్ని పక్కదోవ పట్టించడానికి అనమాట. ఏంటి మరి పక్కదోవ పట్టించేది? ఏమండి మోడీ గారు 35% డిస్కౌంట్ అండి, రష్యా వాళ్ళ దగ్గర ఆయిల్ కొనుక్కున్నారు, పెట్రోల్ రేటు తగ్గించండి అని అడుగుతారేమో. 90 లక్షల కోట్లు అండి మోడీ గారు, 11 ఏళ్ళు అయింది చెప్పి ఏమైంది అని అడుగుతారేమో. రాష్ట్రాలకి ఎలొకేషన్స్ అనేటువంటిది ఇది న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా అనిపించడం లేదండి. ఉత్తరప్రదేశ్ లాంటి వాళ్ళకి 18 రూపాయలు ఇస్తున్నారు, తెలంగాణకి 300 రూపాయలు ఇస్తున్నారని అడుగుతారేమోనని. ఇట్లాంటి వాటన్నిటిని పక్కదారి పట్టించడం కోసము 200 లక్షల కోట్ల రూపాయల అప్పెందుకు చేశారండి మోడీ గారు, దేని ఖర్చు పెట్టారు చెప్పండి అని అడుగుతారేమోనని ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు అన్నమాట. ఈ 3-4 రీజన్స్ చాలా జనాలకి. ఇట్లాంటి రీజన్స్ లెక్క పెట్టుకుని పోతే కొన్ని వందలు ఉంటాయి, కానీ ప్రజలకి ఈజీగా అర్థం కావడానికి కోసం నేను 4 రీజన్సే చెప్పాను. వీటి నుంచి పక్కదావ పట్టించడానికి ఈ జమిలీ ఎలక్షన్ అనేది ఇప్పుడు వచ్చింది అనుకుంటాం. ఏంది 2018 నుంచి అంటున్నారు జమిలీ 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 అని. కుదిరిందా? వచ్చిందా? కుదరలేదు. ఇప్పుడు ఒకళ్ళు ముందుకేశారు. అందులో లీగల్ కాంప్లికేషన్స్ అవి చాలా వస్తాయి, తొందరగా కుదిరేది కాదు. ఏం చేయాలి? ప్రియాంబుల్లోనే రాయాలి. భారతదేశానికి సంబంధించిన ప్రియాంబుల్లోనే రాయాలి. ఏమని రాస్తావు నువ్వు? నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్, ఎలక్షన్స్ ఫర్ బోత్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ మస్ట్ బి హెల్డ్ అట్ ద సేమ్ టైమ్, సేమ్ ఇయర్, సేమ్ డేట్ అని చెప్పి రాస్తావా? అప్పుడు దాన్ని ప్రియాంబుల్ అంటారా? అది కనుక రాస్తే ఏమవుతుంది? రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు నువ్వు హరించినట్టు అవుతుంది. ఫెడరల్ సెటప్ అయితే దెబ్బతింటాలా నీకు? యూనియన్ కదా, యూనియన్ ఆఫ్ స్టేట్స్ కదా మంది. మరి ఆ స్టేట్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన హక్కులని నువ్వు లాగేసేసుకుంటే అసలు రాజ్యాంగాన్ని వైలేట్ చేసినట్టు కదా. అంతే కదా. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసింది ఏదో నేను చెప్పా. ఇంటిగ్రిటీని కాపాడాలి అనేటువంటిది నా ప్రధాన ఉద్దేశం కాబట్టి ఇంటిగ్రిటీ అనే పదాన్ని కూడాను
ప్రియాంబుల్లో యాడ్ చేయండి అంటున్నాను నేను. చేస్తారా చేయరనేది వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాం. సరే ఏదో ఒక రోజు కళ్యాణ్ బెనర్జీయో మమతా బెనర్జీయో స్టాలినో బోలోనో ఎవరో ఒకటి అడుగుతారేమో చూద్దాం. వీళ్ళని కూడా ఇంటిగ్రేట్ చేస్తే మంచిది. నా ఉద్దేశం ఏంటంటే భారతదేశం అనేటువంటిది ఎవడు ఎన్ని మాదర్ చేతి పనులు చేసినా సరే ఇంటిగ్రిటీ అనేటువంటిది కలిసికట్టుగా ఉండడం అనేటువంటిది దెబ్బ తినకూడదు. 565 సంవత్సరాలని వల్లభాయ్ పటేల్ గారు ఏకం చేసి ఈ రోజు భారతదేశం అనే దాన్ని కల్పించాడు. అది అలాగే మెయింటైన్ కావాలి. ఉత్తరప్రదేశ్ వాళ్ళకి రూపాయి ఎక్కువ తినొచ్చు, జమ్మూ కాశ్మీర్ వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి వాళ్ళకు రూపాయి ఎక్కువ ఇవ్వచ్చు, తప్పు లేదు అందులో. జార్ఖండ్ లాంటి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు కూడా అభివృద్ధికి ఉంటుంది కాబట్టి వాళ్ళకు రూపాయి ఎక్కువ ఇవ్వచ్చు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అస్సాము మేఘాలయ సంగతి సమాచారము పెద్ద పెద్ద నేషనల్ హైవేస్ ప్లాంట్లు ఫ్యాక్టరీలు పెట్టలేవు కాబట్టి వాళ్ళకి ఒక రూపాయి ఎక్కువ ఇవ్వచ్చు, తప్పు లేదు. ఇదంతా కూడాను మన మధ్య మనం చేసుకుందాం అంతేగా. ఎలాన్ మాస్క్ ఈవీఎంల గురించి మాట్లాడితే మనం అంత చేటు రియాక్ట్ కావాల్సిన పనే ఉంటుంది, అవసరం లేదు. జార్జ్ సోరోస్ ఏదో చేసేస్తాడంటే అది చేస్తున్నా అంటే ఇది చేస్తున్నారని నువ్వు గాడుదలు కాస్తున్నావా? అంతేగా. నువ్వు కరెక్ట్గా కనుకుంటే అవతల నిన్నేమనలేడు, మనందరం కలిసికట్టుగా కనుకుంటే మనల్ని ఎవడేం చేయలేడబ్బా. ఎప్పుడైతే నువ్వు ప్రాంతీయ పార్టీలని అణగదొక్కేయడానికి ప్రాంతీయ పార్టీని చంపేయడానికి జమిలీ ఎలక్షన్స్ లాంటివి తీసుకొచ్చి ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు వస్తున్నాయో మీకు, అప్పుడు దేశం యొక్క సమగ్రత అనేటువంటిది దెబ్బతింటాం. కట్టెల మోపులాగా కనుకుంటే నీ జోలు ఎవడు రాడు. నువ్వు ఆ మోపును విడదీసావనుకో తలా ఒక కట్టె పట్టుకుపోతాడు, అంతే. వల్లభాయ్ పటేల్ చేసినటువంటి పని మామూలు పని కాదు. అది 560 సంస్థానాలు ఒప్పించడం మామూలు కాదు. అప్పుడు కూడాను హైదరాబాద్ నిజాం ఒప్పుకోలా, తర్వాత ఒప్పుకున్నాడు. జునాగఢ్ అనే ప్రదేశం ఉంది, వాళ్ళు కూడా అటు ఇటుగా ఉన్నారు, తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. జమ్మూ కాశ్మీర్ వాళ్ళని ఒప్పించడానికి కోసం అని చెప్పి 370 ఆర్టికల్ని ప్రత్యేకంగా వాళ్ళ కోసమే పెట్టారు. ఓకే, అది కూడా ఎందుకు? భారతదేశము పాకిస్తాన్ రెండు విడిపోయిన 3-4 నెలలకే వాళ్ళు కాశ్మీర్ మాదని చెప్పి వచ్చారు. అప్పుడు కాశ్మీర్ రాజు ఏం చేశారంటే లెటర్ ఆఫ్ యాక్సెషన్ మీద సైన్ చేసేటప్పుడు కొన్ని కండిషన్లు పెట్టాడు. ఆయన 3 కండిషన్లు పెట్టాడు, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. టెలికమ్యూనికేషన్స్ తంతి తపాలా వ్యవస్థ మీరు ఎలా చెప్తే అలా వింటాను, రైల్వే లాంటి మీరు ఎలా చెప్తే అలా వింటాను, నా దేశం మీదకి ఎవడన్నా కనుక నా రాజ్యం అనుకో నా రాజ్యం మీదకి ఎవడన్నా కనుక దండయాత్రకు వస్తే మీరు నన్ను రక్షించాలి, విదేశీ వ్యవహారాల విషయంలో మీరు ఎలా చెప్తే నేను అలా పోతాను. ఇవి కండిషన్లు. ఈ కండిషన్లు సంతకాలు పెట్టుకున్నారు ఇద్దరు. అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ ఉంది. మన 370 అబ్రిగేట్ చేశారు, 35A కూడా అబ్రిగేట్ చేసేసారు. ఇప్పుడు నవ్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేగా. ఇప్పుడు యాక్చువల్గా 1972 వరకు కూడా 1972 గుర్తుపెట్టుకోవాలి, 1972 వరకు కూడాను జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు కూడాను ఈ రకమైన హింసాకాండాలు లేవు. ఆ 1972లో ఏం జరిగింది ఏంటంటే కొంతమంది టెర్రరిస్టుల్ని బయటకు వదిలిపెట్టారు. ఓకే, అప్పటి నుంచి మొదలైంది వ్యవహారం. అంతకుముందు లేదు జమ్మూ కాశ్మీర్లో. అదేంటి రోజు రోజుకు పెరిగింది. సరే, ఇప్పుడు 370 అబ్రిగేట్ చేశారు, 35 అబ్రిగేట్ చేశారు. మిలిటరీ కంట్రోల్లోనే ఉంటుంది సంగతి సంవత్సరం ఎవ్రీథింగ్ మిలిటరీ కాబట్టి కొన్నాళ్ళు ఇలా గడుస్తుంది. వాళ్ళు కూడా మన భారతీయుల్లోనే ఒక పార్టే కాబట్టి అవసరమైతే వాళ్ళకు మనం సహాయం చేయాలి. కాశ్మీర్లో ఉండేటువంటి వాళ్ళకి మన ఉస్మానియా యూనివర్సిటీలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ మెడికల్ ఇంజనీరింగ్లో సీట్లు ఇవ్వచ్చు. కావాలంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ఐఐటి పెట్టచ్చు, ఒక ఐఐఎం పెట్టచ్చు. వాళ్ళకి జీవనోపాధి కానీ కల్పించినట్టయితే నోబడి వీళ్ళు బాధరబ్బా. అది చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు మోడీ లాంటి వాళ్ళు అది చేయకపోవడం మూలంగా ఈ ప్రాబ్లం అవుతుంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడా? మాట్లాడు. ఈవీఎంల గురించి మాట్లాడతాడా? మొన్న మాట్లాడలా. అంతకుముందు సుప్రీంకోర్టులో కేసు పెట్టింది ఆయనే. 50% వీవీప్యాట్లు లెక్క పెట్టమని చెప్పి కేసు పెట్టింది ఆయనే. మరి 5% ఈవీప్యాట్లు లెక్క పెట్టండి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్తే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడగాలిగా, సుప్రీంకోర్టు వాళ్ళని ఉల్లంఘించకూడదు, 5% ఈవీఎం వీవీప్యాట్లను లెక్క పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎందుకు అంటలేదు? ఇది ప్రజలు గమనించాలి. కానీ జమిలీ ఎలక్షన్స్ అంటుంటారు కానీ మర్చిపోయింది. ఇవన్నీ అంత తొందరగా జరిగే కావు. ఓకే, జనాలకు ఏమనుకుంటారంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలదు. నార్మల్ కొటేషన్ అనమాట. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇండియా లాంటి దేశాల్లో అసలు కుదరదు. మూర్ఖుడు రాజు కంటే బలవంతుడు, అది కూడా ఒక సామెతేగా. కానీ అలాంటి మూర్ఖులను కూడాను తలవంచవచ్చు. దట్ ఈస్ పాసిబుల్. రాజుల వల్ల కాలేదేమో కానీ ప్రజల వల్ల బాగానే అవుతుంది. డెమోక్రటిక్ సెటప్ కదా.
ఎస్ సార్. ప్రజలు అలాంటి మూర్ఖుల్ని తీసుకెళ్లి తిహార్ జైల్లోనో రాజమండ్రి జైల్లోనో పడేయచ్చు, లేదంటే పిచ్చి హాస్పిటల్లో జరిపించి సరిపోద్ది ఎరగట్లో. అందుకని ఆ సామెతలు కూడా ఈ రోజులకు పనికిరావు సార్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే 2 సార్లు ఎలక్షన్లు పెట్టే బదులు ఆ ఎలక్షను ఈ ఎలక్షను ఒకటేసారి పెట్టండి, ప్రాబ్లం లేదు. కానీ ప్రజలను ఒప్పించి మెప్పించి ఆ పని చేయండి. తక్కువ ఖర్చు అవుతుంది దిక్కుమాలని రీజన్ చెప్పకండి. ప్రభుత్వాలు అనేటువంటిది పనులు చేయకుండా ఎలక్షన్ల మీదనే చుట్టూరే తిరుగుతుంటాయి, దిక్కుమాలిన రీజన్ అలాంటివి చెప్పకండి. ఎలక్షన్ పోవడం వల్ల వచ్చిన తర్వాత నువ్వేం చేయడానికి వీల్లేదు, అంతా వాళ్ళ చేతులకు పోతుంది. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకండి. సాలిడ్ రీజన్ ఏదైనా ఉందేమో చెప్పండి. కానీ అది ఎన్నాళ్ళు జరుగుతుంది? 2034 కల్లా అంతా సెట్ అయిపోయి 2034లోనే ఒకటేసారి ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్యేస్ ఎలక్షన్స్ 2 జరిగాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది ఎన్నాళ్ళు ఉంటుంది మళ్ళీ? 1952లో జరిగింది అదే కదా, తర్వాత కుదరలేదు కదా, అంతేగా. రేపు బట్టి కుదురుతుందని నమ్మకం ఏముంది? అవును. రాష్ట్రాలను నువ్వు బలవంత పెట్టలేవు, రాష్ట్రాలను బలవంత పెట్టేసావు అనేసి అంటే ఫెడరలిజం దెబ్బతిన్నట్టే. ఫెడరలిజం దెబ్బతిందంటే రాజ్యాంగాన్ని నువ్వు తొంగలో దొక్కేసినట్టే. అంతేగా. ఎట్ట కుదురుతుంది నీకు? అది కుదరదు. యూనియన్ ఆఫ్ స్టేట్స్, సోషలిస్టిక్, సావరిన్, సెక్యులర్, డెమోక్రాటిక్ స్టేట్. నాకు తెలిసిన పదము ఇంటిగ్రిటీని కూడా యాడ్ చేయండి అంటున్నాను. దేనికోసం అంటున్నాను ఆ మాట అనేసి అంటే ఎటువంటి పరిస్థితిలోనూ భారతదేశం కలిసి ఉండవలసినదే. నువ్వు పార్లమెంట్లో చట్టా చేసినా ఇంకొకటి చేసినా సరే అది మటుకు కలిసి ఉండాల్సిందే, అంతే. ఒకడు 10 రూపాయలు తినొచ్చు, ఒకడు 10 రూపాయలు నష్టపోవచ్చు. ఆ నష్టాలని లాభాలని ట్యాక్సెస్ ద్వారా బేరీజు చేయొచ్చు, ఎస్సీజెడ్లు పెట్టచ్చు, వాళ్ళకి ప్రాజెక్టులు కట్టి పెట్టచ్చు, స్కూల్స్ కాలేజెస్ పెట్టచ్చు, నేషనల్ హైవేస్ వేయొచ్చు, అడవులు పెంచొచ్చు, నాగార్జున సాగర్ లాంటి డ్యామ్స్ కట్టచ్చు. నాగార్జున సాగర్ డ్యామ్ ఎందుకు కట్టారు? 10th డిసెంబర్ 1955 పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఫౌండేషన్ వేశాడు. హిరాకుడ్ ప్రాజెక్ట్ కూడా అలాగే వచ్చింది, బాక్రానంగల్ కూడా అలాగే వచ్చింది. యాక్చువల్గా ఈ ప్రాజెక్టులు కట్టడం అగ్రికల్చర్ అనేటువంటిది స్టేట్ వాళ్ళు చేసుకోవాల్సిన పని. కానీ మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకు చేశారు? మెడ్రాస్ స్టేట్ నుంచి విడిపోయాం కాబట్టి ఆ నష్టాన్ని కాంపెన్సేట్ చేయడానికి నాగార్జున సాగర్ ఇచ్చారు. ఆ నష్టాన్ని కాంపెన్సేట్ చేయాలి అనే ఉద్దేశంతో వైజాగ్ని ఇండస్ట్రియల్ ఏరియా కింద డెవలప్ చేశారు. న్యాయం జరిగిందిగా. సో ఇలా జరుగుతాయి. అందుకని యూనియన్ ఆఫ్ స్టేట్స్, మళ్ళీ చెప్తున్నా, యూనియన్ ఆఫ్ స్టేట్స్, సావరిన్, సెక్యులర్, సోషలిస్టిక్, ఇంటిగ్రేటెడ్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఇవి ఉండాల్సినవి. ఎటువంటి పరిస్థితిలోనూ భారతదేశం విడిపోకూడదు. ఇది మీ యంగ్స్టర్కి చాలా ఇబ్బంది. తలా ఒక ముక్కలాక్కపోయాడు అనేసి అంటే మళ్ళీ మీరు అడుగు తినేవాళ్ళు అవుతారు. అంతేగా. మా పాటి మేము పోతామా, ఇంకో 20 ఏళ్ళు ఉంటాము పోతాము, నువ్వు మహా అయితే ఇంకో 40 ఏళ్ళు బతుకుతావు పోతావు. మీ పిల్లల సంగతి ఏంటి? జమిలీ ఎలక్షన్లు అంటే ఎన్ని పనికిమాలిన విషయాలు, ఇంతకు మాట్లాడుకోవాల్సిన పని లేదు. మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇది, భారతదేశము సమైక్యంగా ఉండి ఉన్నటువంటి నిధులతోటి మనము ఎలా అభివృద్ధి చెందాలి, ఎవరికి దడవకూడదు, మనకు అవసరమైన ఏంటో మనమే తయారు చేసుకోవాలి, అంతే. దట్స్ ఆల్. ఐరన్ అండ్ స్టీల్ అయినా, రైలు పట్టాలైనా, డ్యాములకు పెట్టే గేట్లైనా, ఇస్రో వాళ్ళు ఉపయోగించేటువంటి అయినా సరే మనమే సొంతంగా తయారు చేసుకోవాలి. అదే మన మోడీ గారు మొదలుపెట్టింది. ఏంటది? మేడ్ ఇన్ ఇండియా కాదు, మేక్ ఇన్ ఇండియా అని మొదలుపెట్టారు కదా, అదే ప్రోగ్రామ్. మంచి ప్రోగ్రామ్. ఏముంది అందులో, తప్పేముంది? ఒకప్పుడు ప్రపంచం అంతా మనల్ని చూసి ఎగతాళి చేసిన వాళ్ళే కదా. గాంధీ గారిని చూసాం కదా, భారతదేశంలో ఎవరికి బట్టలు సరిగా లేవని కదా ఆయన కూడా కొల్లాయి గడ్డు కట్టుకుని తిరిగాడు. మరి ఇప్పుడు భారతదేశం పరిస్థితి కాదుగా. మనకంతా ఇప్పుడు బ్రాండెడ్ షర్ట్స్ కదా, పీటర్ ఇంగ్లాండ్ అన్నీ అయ్యే కదా. చాలా అభివృద్ధి చెందాము. ఈ అభివృద్ధిని మళ్ళీ ఇలాగే పోవాలి. కానీ ఈ రాజకీయ నాయకులు చెప్పే దిక్కుమాలండి ఇన్ఫర్మేషన్, అబద్ధాలు ఏ నమ్మకండి. ఎస్పెషల్లీ మన తెలుగు టీవీ ఛానల్స్లో వచ్చే న్యూస్ చూడబాకండి. సోషల్ మీడియా ఇస్ మచ్ బెటర్. అది మీరే పుస్తకాలు చదువుకోండి, తెలుసుకోండి. నేను చెప్పింది నమ్మాలని లేదు, నువ్వు చెప్పింది నమ్మాలని లేదు, మోడీ గారు చెప్పింది నమ్మాలని లేదు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది నమ్మాలని లేదు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసము, పలుకుబడి కోసము, గెలవడం కోసము, 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోవడం కోసం రకరకాల అబద్ధాలు చెప్తా ఉంటారు. నమ్మకండి. అందరూ చెప్పింది వినండి, మీరు ఫైనల్గా ఒక కంక్లూషన్కి రండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేశ సమగ్రత అనేటువంటిది ఇంపార్టెంట్. నీకు ఇంకా ఏమైనా కావాలా? రైట్ సార్, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి సుదీర్ఘ వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మన గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.